రెండు మరణాలు, శరీరానికి ఒక మరణం, ఆత్మకు ఒక మరణం. అందరూ చూస్తుండగా చచ్చిపోయేది, మోసుకుపోయి పెట్టేది శరీర మరణం. కానీ ఆత్మ అనేది వెళ్ళిపోయింది. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుగు వెళ్ళిపోయింది. అందుకే యేసు ప్రభువారు అంటారు, శరీరాన్ని చంపగా ఆత్మను చంపడానికి భయపడమో. రెండవ మరణం. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, రానిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. క్రీస్తులో పుట్టినోడు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా ఇలా మట్టిలోన కలబవలయురా. తీసుకుని పోలేడు పుచిక పుల్లైనా ఇలా మన్పాదన వదలవలయురా. ఏం తీసుకుపోతావు? అంత వదిలి నీ ఆడకున్న ఉంగరాలు కూడా పీకేసుకుంటాను. చెవులకు అక్కడ రాకపోయినా పీకేస్తారు. చెవు ఊడొచ్చినా పీకేస్తారు. తెలుసుకో మాట నిజం. చిన్న వ్యక్తి బంగారం ఉండదు బోతులో పెట్టేటప్పుడు. ఎవరికోసం సంపాదిస్తావు? నువ్వు కన్ను మూసుకున్నాక అంతా ఎవరికి పోతే నువ్వు చూడొచ్చావా? చూస్తావా? దేనికోసం ప్రారంభిస్తున్నావు? దేనికోసం జీవితం అంతా పాడు చేసుకున్నావు? ఏది ఉన్నతమైందని అనుకుంటా ఉన్నావు? తుచ్చమైన ఈ సంపాదనలేనా? వీటి కోసం ఒకడొకరు చంపుకోవాలండి. వీటి కోసం ఒకడొకరు కోర్టుకు ఎక్కాలండి. వీటి కోసం ఒకళ్ళొకరు మాట మంతి లేకుండా, ప్రేమ అనురాగాలు లేకుండా జీవిత కాలం అంతా రాక్షసులకు బతకాలి భూమి మీద. కానీ యేసయ్య కలిగిన జీవితం అమృతం. యేసయ్య సంపాదించుకున్నావా? నీకోసం ఏమి సంపాదించుకున్నావో అర్థం చేసుకో. ఇవన్నీ విడిచిపెట్టేసి ఏది నేను జీవితం సంతోషం. ఏంటి తర్వాత సంతోషం అంటే నీకు రెండో మరణం లేదు, ఆత్మ చంపబడుతుంది. నువ్వు జీవక్రీడం పొందుకోవడం వల్ల, శ్రమలు అనుభవించడం వల్ల, శ్రమలు జయించడం వల్ల నీవు ఈ లిస్టులోకి రావు. ఈ లిస్టు జాగ్రత్త చూసుకోండి. ఈ లిస్టు మీరు ఉన్నారా? తిరిగి వారు ఉన్నారా? ఆశయులు ఉన్నారా? మాంత్రికులుగా, విగ్రహారాధకులుగా, అబద్ధికులుగా, దీనిలో ఏదున్నా రెండవ మరణం మీ మీద పనిచేయబోతుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, నమ్మకం సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుగాక. మరణం వరకు నమ్మకం. సాధ్యమేనా?